హాయ్ హలో వెల్కమ్ టు టీవీ24. చక్రవర్తి జనసేన పార్టీలో ఈ చక్రవర్తి ఎవరు? అసలు ఏంటి పవన్ కళ్యాణ్ గారికి ఆయనకి ఉన్నటువంటి అవినాభావ సంబంధం? ఆయనకి ఎందుకని ఇంత కీలకమైనటువంటి పదవి? ఆర్టీఏ కమిషనర్గా ఆయనకి ఈరోజు పదవి ఇవ్వటం జరిగింది జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు. అసలు ఈ చక్రవర్తి గారు పవన్ కళ్యాణ్ గారికి ఎందుకు అంత సన్నిహితంగా ఉంటారు? అసలు ఏంటి? ఈ మధ్యన చాలామంది కేకే గారు కావచ్చు, హరిప్రసాద్ గారు కావచ్చు, ప్రశాంత్ కుమార్ నల్లే అనే ఒక సామాన్య కార్యకర్త కావచ్చు, లేదంటే అక్కడ కొట్టే సాయి అనేటువంటి ఒక వ్యక్తి శ్రీకాళహస్తి చైర్మన్గా కావచ్చు, ఇంతమందికి పవన్ కళ్యాణ్ గారు ఇంత అద్భుతమైనటువంటి పదవులను ఎలా ఇస్తున్నారు? వాళ్ళు ఏ రకమైనటువంటి బ్యారేజ్ వేసుకుని పవన్ కళ్యాణ్ గారు వీళ్ళకి పదవులు ఇస్తున్నారని చాలామంది అనుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ గారి దగ్గర ఒకటే బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఓపిక, నిజాయితీ, ప్రజలకి మంచి చేయాలనేటువంటి ఒక సంకల్పం. ఆ మంచి చేసేటువంటి వ్యక్తి వెనకాల, పవన్ కళ్యాణ్ అనే వ్యక్తిని వెనకాల నిలబడటం వీళ్ళ చేసినటువంటి సేవ అనుకోవచ్చు. డెఫినెట్గా సేవే. ఎందుకంటే హరిప్రసాద్ గారి గురించి ఆయన ఎక్కడో ఈటీవీ నుంచి ఆయన ప్రస్థానం కూడా మొదలైంది. ఈటీవీలో ఆయన ఒక మంచి స్థాయిలో ఉండి ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి జాయిన్ అయ్యి పవన్ కళ్యాణ్ గారి దగ్గర కష్టాల్లో, నష్టాల్లో, అన్నిటిలో ఎన్నో ఇబ్బందులు పడుతూ ఆయన జర్నీ చేశారు. ఆయనతో పాటు కేకే గారు కావచ్చు, చక్రవర్తి గారు కావచ్చు. చక్రవర్తి గారు కూడా పవన్ కళ్యాణ్ గారికి ఇప్పుడు మీడియా విభాగానికి ఆయన హెడ్గా ఉన్నారు. గతంలో హరిప్రసాద్ గారు ఉండేవాళ్ళు. హరిప్రసాద్ గారు రాజకీయ సలహాదారుగా పవన్ కళ్యాణ్ గారికి, అలాగే మీడియా హెడ్గా కూడా ఉండేవాళ్ళు. అంతే కదా, ఆయన అపాయింట్మెంట్స్ అన్నీ కూడా హరిప్రసాద్ గారు చూసుకునేవాళ్ళు. ఆయన ఎమ్మెల్సీగా ఆయనకు అవకాశం ఇచ్చి ఆయనకి చట్టసభలకు పంపించిన తర్వాత ఆ ప్లేస్లో ఆయనతో పాటు హరిప్రసాద్ గారితో పాటు ఉండేవాళ్ళు చక్రవర్తి గారు. ఆయన్ని మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు దగ్గరికి తీసుకుని ఆయన చేసేటువంటి కార్యక్రమాలన్నీ కూడా చక్రవర్తి గారు చేయటం జరుగుతుంది. చక్రవర్తి గారు కూడా ఈనాడు నుంచి వచ్చినటువంటి వ్యక్తే. ఆయన సినిమాకి సంబంధించినటువంటి విభాగంలో ఎక్కువగా పనిచేసేవాళ్ళు. అక్కడ పవన్ కళ్యాణ్ గారితో కొంత సాన్నిహిత్యం ఏర్పడింది, చాలా చనువు ఏర్పడింది. హరిప్రసాద్ గారు ఏ రకంగా అయితే వచ్చారో అలాగే పవన్ కళ్యాణ్ గారికి చక్రవర్తి గారు అంటే కూడా ఇష్టం ఏర్పడింది. అభిరుచులు దగ్గరయ్యాయి. సామాజిక వర్గాల ఇంకొకట కులం చూడడం, మతం చూడడం అని కొంతమంది మాటలకే చెప్తారు, కానీ పవన్ కళ్యాణ్ గారి దగ్గర చేతల్లో కనిపిస్తుంది. ఎవరు ఏ కులం ఏంటి అనేది పవన్ కళ్యాణ్ గారు బ్యారేజ్ వేసుకోరు. వాళ్ళు ఎంత కష్టపడతారు, ప్రజల కోసం ఏమన్నా మంచి చేయాలనేటువంటి సంకల్పం ఉందా లేదా, వాళ్ళ దానికోసం ఎంతవరకు నిలబడతారు అనేది మాత్రమే చూస్తారు. ఇక్కడ హరిప్రసాద్ గారు కావచ్చు, చక్రవర్తి గారు కావచ్చు, కేకే గారు కావచ్చు, వీళ్ళ మొదటి నుంచి కూడా అదే పద్ధతిలో ఉంటారు. కేకే గారి గురించి ఆయన ఎన్నో ఈవెంట్స్ చేశారు. జనసేనకు సంబంధించినటువంటి ఎన్నో బహిరంగ సభలు, చిన్నది పెద్దదని లేకుండా అన్నీ చూసుకున్నారు. అక్కడ అన్నిటిలో కూడా పోలీసులతో పర్మిషన్ తీసుకోవడం దగ్గర నుంచి మొదలు పెడితే ఎన్నో ఇబ్బందులు, జనాన్ని కంట్రోల్ చేయడానికి, ఏదన్నా ఇబ్బంది వస్తే దానికి వెంటనే అక్కడికక్కడ ఆయన చూసేటువంటి విధానం కావచ్చు, మామూలు విషయం కాదండి. పిచ్చెక్కిపోద్ది. అన్ని కోట్ల మంది జనాలు ఒక్కసారిగా లైవ్కి సంబంధించినవి ఆ జనాల్ని కంట్రోల్ చేయడానికి, పోలీసు వాళ్ళతో తిట్టడానికి ఆయన పడిన కష్టం అంతా ఇంత కాదు. ఈరోజు కేకే గారిని అదే పోలీసు విభాగానికి సంబంధించి ఎవరైతే పోలీసుల చేత తిట్లు తిన్నారో, ఎవరైతే పోలీసుల చేత మాటలు పడ్డారో, ఈరోజు అదే పోలీసు వ్యవస్థకి హౌసింగ్ బోర్డు చైర్మన్గా ఆయనకి అవకాశం ఇచ్చి వాళ్ళతోనే సెల్యూట్ చేపించే విధంగా పవన్ కళ్యాణ్ గారు వేశారు. చూసారా? అది ఇక్కడ హరిప్రసాద్ గారి గురించి చట్టసభల్లో ఆయనకంటూ ఉన్నటువంటి రాజకీయ పరిజ్ఞానం ప్రజలకు ఉపయోగపడాలి. ప్రజలకి ఆయన ఏదో నా పక్కనే ఉండిపోతే నా పక్కన ఉండేటువంటి వ్యక్తిగానే ఉంటారు, అలా కాదు. ఆయనకంటూ ఒక ఇండివిజువల్గా ఉండాలి, ఆయన ఒక నాయకుడిగా ఎదగాలి అని ఆయన చట్టసభలకు పంపించి ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చారు. ఇకపోతే చక్రవర్తి గారి గురించి మీడియా విభాగానికి సంబంధించి ఆయన సినిమాలకి ఇంకొకటి చేసుకుంటూ చాలా కష్టపడ్డారు. పవన్ కళ్యాణ్ గారికి తన మన అనేటువంటి భేదం లేకుండా నిజంగా అంటే కష్టాల్లో, నష్టాల్లో అన్నింటిలో కూడా వీళ్ళ బలంగా వెన్నుదన్నుగా పవన్ కళ్యాణ్ గారిని ప్రొటెక్ట్ చేసుకుంటూ ఎప్పటి నుంచో, చెప్పాలంటే సినిమా అంటే ఇప్పటి నుంచి కాదు, ప్రజారాజ్యం కావచ్చు, అంతకు ముందు నుంచి కూడా కొంతమంది పవన్ కళ్యాణ్ గారితో సాన్నిహిత్యంగా ఉండేటువంటి వ్యక్తులు. అటు శంకర్ గౌడ్ గారు తెలంగాణ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి ఆయనకి అటు టీటీడీ బోర్డులో ఒక దానికి సంబంధించి సభ్యులుగా ఇచ్చిన, హిమాయత్ నగర్ చైర్మన్గా ఆయనకి ఇచ్చిన, లేదంటే ఇంకొక దాంట్లో టీటీడీ బోర్డు మెంబర్గా జనసేన పార్టీ వైస్ ప్రెసిడెంట్ మహేందర్ రెడ్డి గారికి ఇచ్చిన, వాళ్ళ స్నేహితుడు ఆనంద్ సాయి గారికి ఇచ్చిన, ఇంకొకళ్ళ రత్నం గారికి ఇచ్చిన, ఎంతోమందికి ఇలాంటి అవకాశాలు. నల్లే ప్రసన్న కుమార్ అనేటువంటి ఒక సాధారణ కార్యకర్త, తనేమి గొప్పగా బయటకు వచ్చేసి ఒక నాయకుడిగా కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టేసి చేసినటువంటి పని కాదు. కాకపోతే తన స్థాయిలో
తనకున్నటువంటి పరిధిలో చాలా కష్టపడి నిజాయితీగా ఎవరు ఎన్ని రకాలుగా బెదిరించినా, భయపెట్టినా, ప్రలోభాలు పెట్టినా నిలబడి సోషల్ మీడియాలో ఒక ఉద్యమాన్ని నడిపాడు. ఇప్పటికీ జనసేనకు సంబంధించినటువంటి ఎన్ని అప్డేట్స్ వచ్చినా ఆ ప్రసన్న కుమార్ నల్లే అనేటువంటి వ్యక్తి ఇంకో కొంతమంది దగ్గర ఒక 4-5 దగ్గర నుంచే జనసేన పార్టీ అఫీషియల్ ఛానల్స్ అయినా సరే స్లోగా ఉంటాయేమో, కానీ వీళ్ళు మాత్రం అసలు అలుపెరగని యుద్ధాన్నే చేశారని చెప్పాలి. అలాంటి వ్యక్తులకి వాళ్ళు అడగకుండానే ఆయన ఎంఎస్ఎంఈ డైరెక్టర్గా ఇచ్చారు. కొట్టే సాయి శ్రీకాళహస్తి చైర్మన్గా ఆయనకి ఇచ్చారంటే, ఏ పోలీస్ అయితే ఒక సిఐ ఆయన్ని చొక్కా పట్టుకున్న 2 ఇలా చెంపల మీద కొట్టిందో, అదే ఎస్ఐ, అదే సిఐ, అదే పోలీస్ వాళ్ళు ఆయనకి ఈరోజు ఆ శ్రీకాళహస్తి చైర్మన్గా సెల్యూట్ చేసుకునేలా అతన్ని అక్కడ అపాయింట్ చేశారంటే పవన్ కళ్యాణ్ గారు ఎలా ఆలోచిస్తారో ఆలోచించండి. ఈరోజు చక్రవర్తి గారు కూడా ఆయన ఎక్కడో సినిమా ఇండస్ట్రీలో సినిమాకి సంబంధించినటువంటి ఆర్టికల్స్ రాసుకుంటున్నటువంటి వ్యక్తిని ఈరోజు ఆర్టీఐ కమిషనర్గా, అంటే ప్రజలకి ఆయన ఏ పని అయితే చేసేవాళ్ళో ఆర్టికల్స్ రాసేవాళ్ళు అదే ఆర్టికల్స్ నిజంగా నిజాయితీగా ఆర్టీఐ ద్వారా ఎంతమందికి ఏవి కావాలన్నా సరే ఆయన ద్వారా ఇవ్వటానికి ఆయన చైర్మన్గా ఇవ్వటం ఈరోజు ఆయన చేసినటువంటిది. పవన్ కళ్యాణ్ గారి ఆయనతో ఉండేటువంటి సాన్నిహిత్యం కూడా చాలా గొప్పదనే చెప్పాలి. మీరు ఒక వీడియోలో పవన్ కళ్యాణ్ గారిని హత్తుకున్నటువంటి వీడియో ఉంటుంది చక్రవర్తి గారు. ఎంత పరిపూర్ణంగా వాళ్ళిద్దరి మధ్య స్నేహం ఉందో ఆలోచించండి. అదేదో ఇలా కాసేపు ఇంకొక ఏదో చేస్తే వచ్చేసేది కాదు. పవన్ కళ్యాణ్ గారితో అంత రిలేషన్షిప్ అంటే అంత ఈజీగా కూడా కాదు. ఎంతోమంది కొన్ని సంవత్సరాలు తపస్సు చేసినా పవన్ కళ్యాణ్ గారితో స్నేహం అనేది అంత ఈజీ కాదు. వీళ్ళు పవన్ కళ్యాణ్ గారి మనసులో స్థానం సంపాదించుకుని దాదాపు 2 దశాబ్దాలకు పైగా ఆయనతో జర్నీ చేస్తున్నారంటే పవన్ కళ్యాణ్ గారు వాళ్ళకి అంత విలువిస్తున్నారు అనేది ఈరోజు కనిపించింది. అంటే చాలామందికి మాకు ఇంకా పదవులు రాలేదు, ఇంకొకటి రాలేదు అంటే చెప్తున్నాను కదా, 20 ఏళ్ళు కష్టపడినటువంటి హరిప్రసాద్ గారు, కేకే గారు, చక్రవర్తి గారు మీరు ఆలోచించండి ఎన్ని ఆటుపోట్లు ఎదుర్కొని ఉంటారు. చాలామంది అయితే హరిప్రసాద్ గారిని, కేకే గారిని, చక్రవర్తి గారిని ఎన్ని రకాలుగా మాట్లాడుకుని ఉంటారో, ఎన్ని రకాలుగా తిట్టుకుని ఉంటారో. పవన్ కళ్యాణ్ గారిని వీళ్ళ కలవనం ఒకట్లా, వీళ్ళ కుట్రలు చేస్తున్నారు, కుతంత్రాలు చేస్తున్నారు, వీళ్ళ ఇది అని చెప్పి చాలామంది నేను కూడా ఒక సందర్భంలో అనుకునేవాడిని కూడా. ఏంటి మరి ఇంతలా పవన్ కళ్యాణ్ గారిని ఒక అపరూపంగా లోపల పెట్టి దాచేస్తున్నారు, ఎవరిని కలవనవట్లేదు ఏంటి, ఒక నాయకుడికి ఒక కార్యకర్తకి ఇలా చేస్తున్నారు ఏంటి, ఇవన్నీ చాలా అనుకునేవాడిని. బట్ వీళ్ళు ఇలా బలంగా ఉండబట్టే పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి కొన్ని క్షుద్ర శక్తులు వెళ్ళకుండా ఆయన అంత నిజాయితీగా నిలబడడానికి వీళ్ళు కూడా కారణమే. వీళ్ళని ప్రలోభ పెట్టుండొచ్చు, బెదిరించి ఉండొచ్చు, వీళ్ళ ఫ్యామిలీస్ని ఇబ్బంది పెట్టుండొచ్చు, ఎన్ని రకాలుగా టార్చర్ పెట్టుండొచ్చు ఊహించి చూడండి. మాకే మీడియాలో అడపా వీడియోలు చేసేవాళ్ళం, మాకే ఎన్ని ప్రెజర్స్ వస్తుంటే ఆయన పక్కన ఉండే వాళ్ళకి ఎన్ని రకాల ప్రలోభాలు, భయాలు, ఇబ్బందులు పెట్టుంటారో ఊహించుకోవడం కూడా కష్టమే. కానీ అవన్నీ తట్టుకుని ఒక నిజాయితీగా పవన్ కళ్యాణ్ వెనకాల ఒక గోడలాగా పిల్లర్స్లాగా నిలబడ్డారంటే ఆలోచించండి వాళ్ళు ఎంత సాక్రిఫైస్ చేసి ఉంటారు. వాళ్ళ జీవితంలో ఇంకా గొప్పగా ఎన్నో లక్షల కోట్లు సంపాదించుకునేటువంటి అవకాశాలు చాలా వచ్చి ఉండొచ్చు. వాళ్ళు పవన్ కళ్యాణ్ గారు నాకు ఎందుకులే, ఆయన గురించి ఏదో ఒక విషయం చెప్పేస్తే కొన్ని కోట్ల రూపాయలు నాకు ఇస్తానంటే వెళ్ళిపోయి ఉండొచ్చు. ఆఫీస్లో ఎవడో పనికిమాలిన ఒకడు ఉండేవాడు, ఒక అతను ఉండేవాడు, సందీప్ అనుకుంటా, నేను కూడా చూశాను అతన్ని. పిల్లోడు ఎంత ఉంటాడు కానీ ఆడికి ఏమీ తెలియదు, వాళ్ళు ఎవరో డబ్బులు ఇస్తానంటే పవన్ కళ్యాణ్ గారి మీద నింద ఇవ్వడానికి వెళ్ళిపోయాడు. కానీ ఇలా చూసారా, అలాంటి ఆఫర్స్ ఎన్నో వచ్చుంటాయి, ఎన్నో ప్రలోభాలు పెట్టుంటారు. బట్ అవన్నీ దాటుకుని ఎందుకు పవన్ కళ్యాణ్ గారి గురించి ఈ విషయం చెప్పేస్తే నాకు ఇన్ని కోట్లు వస్తాయి కదా, పవన్ కళ్యాణ్ గారి గురించి లూజ్ పోల్ ఇస్తే నాకు ఇన్ని కోట్లు ఇస్తానంటున్నారు కదా, నేను హ్యాపీగా సెటిల్ అయిపోవచ్చు కదా, నా పిల్లలు తరగనంత ఆస్తి సంపాదించుకోవచ్చు కదా అనేటువంటి ఆ ఆలోచన లేకుండా నిజాయితీగా పవన్ కళ్యాణ్ గారి కోసం నిలబడ్డారు చూసారా. దానికి పవన్ కళ్యాణ్ గారు వాళ్ళకి ఇచ్చినటువంటి చిరుకానుక అనుకోవచ్చు, వాళ్ళకి ఇచ్చినటువంటి గుర్తింపు అనుకోవచ్చు. సో డెఫినెట్గా పవన్ కళ్యాణ్ గారి దగ్గర ఎప్పుడైనా సరే నిజాయితీగా నిలబడితే ఎలా ఉంటుంది అంటే వీళ్ళలా ఉంటుంది అని మనం ఒక సాధారణ కార్యకర్త నుంచి ఆయనతో పాటు పనిచేసినటువంటి ఎంతో గొప్ప స్థాయిలో ఈటీవీలో, ఈనాడులో పనిచేసినటువంటి చక్రవర్తి గారు, హరిప్రసాద్ గారు, కేకే గారు లాంటి వ్యక్తులు కూడా మనం చూస్తే అర్థమవుతుంది. ఆయన ఎప్పుడు ఎవరికి ఎలాంటి పదవి ఇవ్వాలో, వాళ్ళకి పదవిలో కూర్చోబెట్టాలో పవన్ కళ్యాణ్ గారికి తెలిసినంతగా ఇంకెవరికి తెలియదేమో అనిపిస్తుంది. ఏదేమైనా పవన్ కళ్యాణ్ గారు మీరు వీళ్ళందరూ పడ్డ కష్టానికి మీరు ఇచ్చేటువంటి ఈ చిరుకానుకలు చూస్తుంటే చాలా ముచ్చటేస్తుంది సార్. ఒక నాయకుడిని నమ్ముకుంటే తను వమ్ము చేయడు అనటానికి ఇంతకన్నా నిదర్శనం ఏం కావాలి?
ఎంతమంది ఉన్నారండి ఇలా? ఒకళ్ళు సొంత తల్లిని చెల్లినే మెడపట్టుకుని బయటికి గెంటొస్తున్నటువంటి ఈ రోజుల్లో మిమ్మల్ని నమ్ముకున్నటువంటి ఆస్తుల కోసం వాళ్ళ అవతల బయటికి తోసేస్తుంటే మీకోసం ఆస్తులు వదులుకొని మీకోసం ఇలా నిలబడితే వాళ్ళ కోసం మీరు కూడా వాళ్ళకి చేయూతనిస్తున్నారు చూసారా, వాళ్ళకి గుర్తింపు ఇస్తున్నారు చూసారా, హ్యాట్స్ ఆఫ్ అంతే.